ఎమ్మెల్యేలు మంత్రులుగా అయిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, మరొక పార్టీ అయినా కూడా ఏ విధంగా మారిపోతారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా అని చెప్పి కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరింపులు అని ఒక వార్త వచ్చింది వాళ్ళ ఈనాడులో, సాక్షిలో కాదు ఇది. బొజ్జల సుధీర్ రెడ్డి అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చాలా సౌమ్యుడు. ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా వ్యక్తిగతంగా కూడా మిత్రుడు. ఆయన కష్ట నష్టాల్లో ఎప్పుడు వెనంటి ఉన్నాడు. అందుకని ఆయన కొడుక్కి ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏమంటారు, తనపై వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తానంటూ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. తిరుపతి జిల్లా ఏర్పేట మండల పరిధిలోని వికృతమాల, మునగలపాళెం తదితర ప్రాంతాల్లో కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు 500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై ఈనాడులో కథనం ప్రచురితమైంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది తెలిసి తెలియక ఏమనుకుంటారంటే ఈనాడు తెలుగుదేశం పత్రిక, సాక్షి జగన్మోహన్ రెడ్డి పత్రిక, ఎవరు రాసేదో వాళ్ళు రాస్తుంటారండి అని ఒక జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది తప్పుని గతంలో చాలాసార్లు చెప్పాను. ఏమాత్రం అనుభవం ఉన్నా మీరు కనుక కొన్ని దశాబ్దాలుగా కనుక మీడియా సీన్ కనుక పరిశీలిస్తే అది వాస్తవం కాదు. ఇప్పుడు గతంలో ఆంధ్రభూమి కానివ్వండి, లేక డెక్కన్ క్రానికల్ కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, గతంలో, ఇప్పుడు కాదు, కేఎల్ఎన్ ప్రసాద్ గారి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ, అలాగే వార్త కానివ్వండి, ఆంధ్రప్రభకు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవి. అందులో ఏ డౌటు లేదు. కానీ ఈనాడు వాస్తవానికి ఎన్టీ రామారావు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది కాబట్టి తెలుగుదేశానికి రంగులు అద్దుతారు దానికి. కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా చాలా విమర్శనాత్మకమైన కథనాలు, ఈనాడు వేసిన కథనాలు ఇంకెవరో వేరు. కానీ చాలామంది దాన్ని గమనించరో మరి ఏమిటో నాకు తెలియదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఈనాడులో రాశారు ఏమని, 500 రూపాయలు ట్రాక్టర్ ఇసుకకి తెలుగుదేశం పార్టీ నేతలు తీసుకుంటున్నారు కాళహస్తిలో అని చెప్పి. మరి అది చూసి కోపం వచ్చింది లోకల్ ఎమ్మెల్యే. ఎవరు ఎమ్మెల్యే? తెలుగుదేశం ఎమ్మెల్యే. అందులోనూ గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు. అంటే చాలా రాజకీయ చరిత్ర కూడా ఉంది. సో ఈనాడులో ఈ కథనం ప్రచురితమైంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శుక్రవారం వ్యక్తిగత సహాయకులతో న్యూస్ టుడే ప్రతినిధికి ఫోన్ చేయించి, నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా, ఏమనుకుంటున్నావు, ఇదే నీకు చివరి హెచ్చరిక, వైకాపా పాలనలో కనబడలేదా, ఇప్పుడే అన్నీ గుర్తుకొచ్చాయా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు, నీ కథ ముగిసినట్లే అంటూ దుర్భాషలాడారు. ఏమండి, మిగతా పత్రికల సంగతి నాకు తెలియదు, కానీ ఈనాడులో రిపోర్టర్ని బెదిరించినంత మాత్రాన వాళ్ళు వార్తలు రాయకుండా మానరు. ఎందుకంటే ఈనాడులో ఆ వ్యవస్థ అట్లా ఉంది. ఎమ్మెల్యే మీదనో మంత్రి మీదనో రాస్తే ఆ ఎమ్మెల్యేనో మంత్రినో ఫోన్ చేసి ఉద్యోగం నుంచి తీసేయండి అంటే తీసేయరు. అందుకనే వాళ్ళు అంత గట్టిగా నిలబడి రాయగలరు. ఎందుకంటే మేనేజ్మెంట్ యొక్క పూర్తి మద్దతు వాళ్ళకు ఉంటుంది. తప్పు చేయనంత కాలం మీరు ఏమి చేసినా పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి రామోజీరావు గారు గతంలో ఎప్పుడు చెప్తుండేవాడు ఆ ఎడిటోరియల్ మీటింగ్స్లో. తర్వాత ఎవరైనా ఫోన్ చేయగానే మిగతా పత్రికల యజమానులు అయితే ఏం చేస్తారంటే వెంటనే రిపోర్టర్ ఫోన్ చేసి, ఏంటి అదేదో రాసావంట నువ్వు అని అడుగుతారు. రామోజీరావు గారి దగ్గర ఎప్పుడూ ఉండదు అది. ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేస్తే ఆయన డెస్క్ చెప్తాడు, ఇట్లా ఏదో ఫోన్ చేశారు, దానికి ఆధారాలు లేకుండా రాశారట, ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు, కనుక్కోండి అంటారు. అంతే. వాళ్ళు కనుక్కొని అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయండి, దానికి తగిన ప్రాతిపదిక ఉంది రాయడానికి అని చెప్తే, ఇక స్వయంగా బ్రహ్మే దిగి వచ్చి చెప్పినా కూడా రామోజీరావు గారు వినడు. గతంలో ఎన్నోసార్లు జరిగింది. అందువల్ల అందరికీ కొంచెం కోపం ఉంటుంది రామోజీరావు గారు అంటే. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుకొని ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పే పనే లేదనుకోండి, అందరికీ కోపం ఉంటుంది. ఎందుకంటే కాంప్రమైజ్ కాడు కాబట్టి. సో ఈ వార్త యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఏ విధంగా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళని ఎప్పుడు పొగుడుతా రాస్తారని చెప్పి అనుకోవడానికి లేదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చూపించాను.